మనం ఎప్పుడెప్పుడు వింటూ ఉంటాం గదా! ఇండియన్ సిస్టమ్ మారదు. మనోళ్ళు బాగుపడరు అని జెప్పేసి. దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇక్కడుంది. రీసెంట్‌గా ఇండిగో ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని వేల మంది ఆ ఫ్లైట్స్ ఆగిపోవడం వల్ల ఎంత ఇబ్బంది ఫేస్ చేసిర్రో గూడా జూసినాం. ఇన్ని రోజుల తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు ఇండిగో మీద ఫైనేసింది. ఆ ఫైన్ ఎంతో తెలుసా? 22,00,00,000. ఇండిగో ఒక సంవత్సరంలో సంపాదిచ్చేది 7,500,00,00,000 నుంచి 8,000,00,000 ఉంటది. ఇదేదో ఈ కంపెనీ రెవెన్యూ గాదు. ఈ కంపెనీ క్లియర్ కట్‌గా అన్ని ఎక్స్‌పెన్సెస్ అయిపోయిన తర్వాత సంపాదించే ప్రాఫిట్. వీళ్ళకొచ్చే ఇంత ప్రాఫిట్‌లో వీళ్ళేసిన ఈ ఫైన్ చిల్లి గవ్వంత గూడా గాదు. అండ్ ఇదే ఇన్సిడెంట్ ఒకవేళ యూఎస్‌లో జరిగుంటే $200,000,000 నుండి $300,000,000 ఫైన్ ఏస్తారని జెప్పేసి చెప్తుర్రు. అంటే దగ్గర దగ్గర 1,500,00,00,000 నుంచి 2,000,00,000 వరకు ఫైన్ ఏస్తుండే. ఇదేదో నేను నా కంట్రీని పొగడాలి అని జెప్పేసి చెప్పట్లేదు. బట్ ఇండియాలో కొన్ని చేంజెస్ వస్తే బావుంటదని జెప్తున్నాం. అండ్ ఒక కంపెనీ తప్పు చేసినప్పుడు దానికి పనిష్మెంట్ కరెక్ట్ ఇస్తే నెక్స్ట్ టైమ్ అది అలా రిపీట్ చేయకుండా ఉంటది గదా! అని జెప్పేసి చెప్తున్నా. ఎంతమంది అగ్రీ చేస్తారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.